సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో చాలా గందరగోళ పరిస్థితులు అనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే జగన్ గారు ఎక్కడ అంటే ఒంగోలు నుంచెలే కావచ్చు, కాకినాడ నుంచెలే కావచ్చు, ఒక అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఆలీనో లేకపోతే వివి వినాయక్నో అని అనుకున్నారు. కానీ వాళ్ళు నో చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ సుమన్ గారి పేరు వినిపిస్తుంది. సో సుమన్ గారు ఎస్ అంటారా, నో అంటారా, అసలు ఈ పరిణామాలను ఎలా పరిగణించాలి సార్? ఒకటండి, ఇప్పుడు నిన్నటిదాకా అంటే చిన్నప్పుడు నాటకాల్లో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ సన్నివేశాలను బట్టి ఒక్కొక్కళ్ళు మారుతూ ఉండేవాళ్ళు. తర్వాత హరిశ్చంద్రుడికి కూడా అట్లానే ఒకటో హరిశ్చంద్రుడు, రెండో హరిశ్చంద్రుడు అని అట్లా మార్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్తగా చూస్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇట్లా. నిన్నటిదాకా వీళ్ళు ఏం మాట్లాడారంటే సింహం సింగిల్గా వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు, చూసారా మాకు అభ్యర్థులు, మీకు అసలు అభ్యర్థులు ఉన్నారా, 175 స్థానాలకు మీ అభ్యర్థులు చెప్పండి అని చెప్పని ఇప్పుడు దాకా ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా దానికి సరైనగా ధీటుగానే సమాధానం చెబుతూ ఉండే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2019లో వీళ్ళు విజయం సాధించిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు చేసే పని ఇది చదరంగానికి మించినటువంటి ఎత్తులపై ఎత్తులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు ఎవరో అర్థం కాని పరిస్థితి. ఒక అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకో చాట మారుస్తున్నారు, అభ్యర్థిని తొలగిస్తున్నారు. అగమయ గోచరంగా ఉన్న పరిస్థితి స్థానిక శాసనసభ్యులకి. అలాగే లోక్సభ సభ్యులు కూడా పరిస్థితి చూస్తూ ఉంటే మంత్రిగా చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి లోక్సభ సభ్యుడిగా నిలబడమంటున్నారు. ఒకళ్ళేమో చరవాణీలు ఆపేసి ప్రశాంతంగా అందుబాటులో లేకుండా వెళ్ళారని చెప్పని కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా వినపడతా ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలు చూసుకుంటే ఇప్పుడు 3 కృష్ణులు, మూడో కృష్ణుడు ఎంటర్ అయ్యారు రోజా గారి పేరు మీద. మొన్నటిదాకా మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారు, తర్వాత వచ్చేసరికి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు రోజా గారు. ఇట్లా రకరకాలుగా ఇప్పుడు అలీ గారు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు వివి వినాయక్ గారు కావచ్చు, ఇప్పుడు సుమన్ పేరు వస్తుంది. మరి ఇంకా వివి వినాయక్ గారిదానే అలీ గారిది కానీ ఇంతవరకు ఏమీ బయటికి రాలేదు. వాళ్ళు చేస్తున్నారా లేదా, ఎక్కడ గుంటూరులో అన్నారు, గుంటూరులో అన్నారు. కానీ అక్కడ స్థానిక శాసనసభ్యుడి కుమార్తెనే మళ్ళీ ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఆయన ప్రకటించిన చివరి నిమిషంలో మళ్ళీ మారుస్తాడు అనే అభిప్రాయానికి వాళ్ళు కూడా వచ్చారు. ఆయన ప్రకటించిన ఏమీ నిజం కాదు, వాళ్ళే ఎన్నికల బరిలో నిలబడతారనే నమ్మకం వాళ్ళకు కూడా పోయింది. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అబ్బో ఎన్నికల ముందు రోజు అంటే మామూలుగా వీళ్ళు పత్రాలు సమర్పించే ముందు రోజు వరకు వాళ్ళ పేర్లు ఇలానే వస్తాయి పోతూ ఉంటాయి, ఈయన బాగానే ఆడుకుంటున్నాడు, ఆడుకో ఆంధ్రుడా కాదు, ఆడుకో శాసనసభ్యుల, ఆడుకో లోక్సభ సభ్యులు అని చెప్పిన అందరినీ అన్ని ఆటలు కలిపి ఆడుతున్నాడు, క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అన్నీ కలిపి ఆయన ఒకే ఆట, అన్ని క్రీడలు ఆడేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా ఆస్వాదిస్తున్నారు, ప్రజలు కూడా ఇది జరిగే యొక్క ఈ క్రీడలను వాళ్ళు కూడా చూస్తా మంచిగానే ఆస్వాదిస్తున్నారని నేను భావిస్తున్నాను. అంటే ఇంకొక 6 కూడా ఎంపీలు కూడా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది సార్, అందులో వాస్తవం ఉందంటారా? వస్తారు, బాలశౌరి గారు ముందే వచ్చేసారు కదా, లావు కృష్ణదేవరాయలు గారు బయటకు వచ్చేసారు, ఆదిమూలపు గారి పేరు కూడా వినిపిస్తుంది. సో వాళ్ళు తను కూడా బయటకు వచ్చేసినట్టేనా సార్? ఆదిమూలపు సురేష్ గారు లోక్సభ సభ్యుడు కాదు కదా, అంటే మంత్రిగా చేసి ఆయన స్థానచలనం అయింది. ఆయన తను కూడా వ్యతిరేకంగా మారారు అనే కూడా వినిపిస్తుంది. మార్నింగ్ నుంచి వింటుంటే ఈయన పేరు కూడా బయటకు వస్తుంది. సో ఈయన కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే రాజకీయంగా మనుగడ సాగించాలనుకునే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకునే వాళ్ళు, తెలివిగల వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఈ ఆటను గమనిస్తూనే వాళ్ళు తిరిగి ఆట ప్రారంభించేసి ఎదురాటలు ఆడుతూ ఎన్నికల నాటికి ఆయనకి చక్కని గుణపాఠం చూపుతారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే చూస్తూ 100 కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేసుకుంటారని అయితే నేను భావించట్లేదు. ప్రజాక్షేత్రంలో ఈరోజు ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు కూడా గుర్తించారు. సరే, ఇమ్మడముబ్బుడిగా దోచుకున్న వాళ్ళు, ధనం బాగా సంపాదించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని అలాంటి వాళ్ళు కొంతమంది బరిలో నిలబడవచ్చు. కానీ అంతిమంగా మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కొన్ని, కాబట్టి వాళ్ళు ఏదో ఉత్సాహంగా వస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు వ్యాపారంలోనూ ఏదో రకంగా రంగాల్లో సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ముందు ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఉండవాళ్ళకి, ప్రజాక్షేత్రంలో ఉండవాళ్ళకి ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి, ఆ ఇబ్బందులు సబ్బందులు వాళ్ళకన్నీ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏ కాడికి ముందు తలకాయ ఊపినా
చివరి క్షణంలో చేయిస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు పరిణామాలు ఎలా చూసుకోవాల్సి అంటే ఎంపీగా ఉండడానికి కనీసం అభ్యర్థులు లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యాచరణ చేయబోతున్నారు సార్. అసలు అంటే అందరిని అడుక్కోవాల్సి వస్తుంది అనే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నట్టయితే, మీరు ఇక్కడ నుంచి చేయండి, మీరు ఇక్కడ నుంచి దిగండి, మీరు ఇందులో ఈ ప్లేస్ నుంచి చేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నారు. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే మీరు ఒకటి గమనించండి, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో 2014 కావచ్చు, 2019 కావచ్చు పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు కదా. వాళ్ళు ఎంతో కొంత దేశానికి వాళ్ళు ఎంతో కొంత చేశారు, ఓ ప్రగతి ముందుకు తీసుకెళ్లారంటే అందుట్లో ప్రధానమంత్రులు కొంతమంది నిజాయితీగా చేయబట్టి కాస్త ముందుకెళ్ళిన మాట వాస్తవమే. ఈరోజు సాంకేతిక విప్లవం వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారి ద్వారా వచ్చిన మాట కూడా వాస్తవమే, కాదనలేని సత్యం మనకిది. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా అలాంటి పార్టీనే కనుమరుగు చేసిన ప్రజలు వీళ్ళ విన్యాసాలను చూస్తూ బరాయించే పొజిషన్ అయితే ఉండదు. కాబట్టి మార్పులు చేర్పులు అనేది భయంకరంగా ఉంటుంది, ప్రజలు చాలా గమనిస్తున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే అలాంటి కాంగ్రెస్ను ఎందుకు ఉదాహరించారంటే అలాంటి కాంగ్రెస్ పార్టీనే కాదని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా వెన్నుపోటు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మటొచ్చారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు నిన్ను వెన్నుపోటు పడడానికి నిజాయితీ ఏమని చెప్పండి. అంతే, వీళ్ళు స్వతహాగా నువ్వు పుట్టించిన వాళ్ళు అయితే కాదు కదా. అవును సార్, కాంగ్రెస్ నుంచి అక్కడ వచ్చిన వాళ్ళు కదా ఎక్కువ మంది. అవును సార్, కాంగ్రెస్ పార్టీని కాదని నీ దగ్గరకు వచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీని కాదని నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను కాదని ఇంకో పార్టీలోకి వెళ్ళడం పెద్ద విశేషం ఏమంటో చెప్పండి. అక్కడ నచ్చలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ నువ్వు నచ్చలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు, అంతే. అనుమానమే ఉంది, వాళ్ళు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్తూ ఉంటారు. సిద్ధాంతాలు లేవు, ప్రజల కోసం కాదు, అధికారమే పరమం. ఇది కొంతమంది శాసనసభ్యులుగా ఉండకపోతే వాళ్ళు మనుగడ సాగించలేరు, వాళ్ళు మర్చిపోతారు ప్రజలు. కాబట్టి అంతిమంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళేసి వాళ్ళు శాసనసభ్యులు కావాలి, లేకపోతే లోక్సభ సభ్యులు కావాలి. కాబట్టి దానికి అవకాశాలు వచ్చినంత వరకు తిరుగుతూనే ఉంటారు. పార్టీలు కూడా నిన్నదాకా తిట్టిన వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నారంటే ఆ పార్టీలు కూడా సిద్ధాంతాలు లేనట్టే, ఏ పార్టీ అయినా సరే. అందులో ఆ పార్టీ ఈ పార్టీలు లేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, వైసీపీలో ఎవరైతే సుముఖంగా లేరు, చాలా జగన్మోహన్ రెడ్డి పాలనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ జనసేనలో మొన్నటి వరకు చూశారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి అక్కడ కూడా ఛాన్సెస్ దొరికే అవకాశం లేదంటారు, అంటే సీట్లు దొరికే అవకాశం లేదంటారు. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ద్వారాలు మూసేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండేవాళ్ళు, ప్రజా వ్యతిరేకత తక్కువగా ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా మందికి తగ్గినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలకి అక్రమాలకి వీళ్ళు కూడా వంత పాడటమే కాకుండా చేయూతనిచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళు వద్దని వాళ్ళు అనుకుంటున్నారు. ఇందులో కొంతమంది అవసరమైతే తీసుకుంటారు. వాళ్ళేం స్వచ్ఛందంగా ఇప్పుడు వాళ్ళు నిజంగా అంత ప్రక్షాళన చేయాలనుకుంటే వాళ్ళ పార్టీలో నాయకులు ఉంటారు, వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. తీసుకోవాలనుకుంటే వాళ్ళ స్వార్థం కూడా వాళ్ళకు ఉంది, ఈ పార్టీని బలహీనపరచడం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలైనా ఎలా ఆలోచిస్తాయి అంటే వాళ్ళకి ఇబ్బంది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 10 మంది ఉంటారు, అటు 5గురు ఇటు 5గురు ఉంటారు, సమంగా ఉంటారు. ఇద్దరిని తీసుకున్నారు అనుకోండి, అక్కడ 3 అవుతారు, వీళ్ళు 7 అవుతారు. వీళ్ళు ఇద్దరిని తీసుకున్నారు కదా, ఇటు నుంచి 3 అవతలకి వెళ్ళారు అనుకోండి, వీళ్ళు 4 అవుతారు, వాళ్ళు 6 అవుతారు. ఇక్కడ ఉండే వాళ్ళని వీళ్ళని బలం పెంచుకొని చేసుకోవాలని ఆలోచన పోయేసి అక్కడ వాళ్ళు వస్తేనే మనం బలపడతామని ఆలోచిస్తున్నారంటే వీళ్ళు బలహీన కింద లెక్క, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే జరుగుతుంది కాబట్టి చూడాలి. అంతిమంగా ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలని, ఘోరాతిఘోరంగా ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి అది ఆ నాయకులకు అర్థమైపోయి పక్క పార్టీలు చూస్తూ ఉన్నారు. మరి ఇది ఏ పరిణామాలు దారిస్తుందో చూడాలి. మరి